Hey guys. Yeah, we are Rivan and హే గాయ్స్. సో మేము ఇప్పుడైతే బీబీ జోడి ప్రాక్టీస్కి అయితే వెళ్తున్నాం. మాకు ఇంకా 2 days మాత్రమే ఉంది. అఫ్ కోర్స్ రీతు డాన్సర్ కాబట్టి అవునా నిజమా మేనేజ్ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ నాట్ ఎ డాన్సర్, హి ఇస్ ఎ డాన్సర్. నేను డాన్సర్ కాదు, రీల్ చేసే వాళ్ళు డాన్సర్స్ ఏం కాదు. ప్రొఫెషనల్ డాన్సర్ అయితే అస్సలు కాదు. నేను అసలు కాదు. మాకు తెలుసులేరా. 30 seconds ఏమంటే ఐ కెన్ డూ బెటర్, బట్ కంటిన్యూగా 3 minutes 4 minutes 5 minutes అంటే ప్రాక్టీస్ చేయాలి. దట్టు మనదేమో ఫిట్ బాడీ, అలా ఫ్లెక్సిబుల్గా చేయాలంటే ఐ నీడ్ టు ప్రాక్టీస్. అండ్ దాంట్లో నాకు మళ్ళీ కోల్డ్ ఉంది, కాఫ్ ఉంది. బికాజ్ సంక్రాంతికి మన తనకు వెళ్ళాడు. నేను ఊరు వెళ్ళొచ్చాను. ఈవెన్ నాకు రెస్ట్లెస్. ఓకే చూద్దాం. ఓకే హోప్ ఫర్ గుడ్. ఓకే ఆగు. సో గైస్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ వ్లాగ్ టుగెదర్. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ చేయాలో మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మాకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడైతే ప్రాక్టీస్కి వెళ్తున్నాం. ఓన్లీ 2 days టు గో. 2 days తర్వాత వీ హ్యావ్ షూట్, టెక్నికల్ అండ్ షూట్. నాకైతే వణికిపోతుంది. థ్యాంక్ యూ. నాకైతే వణికిపోతుంది. డాన్స్ అని అంటే 2 episodes 1 day లో షూట్ చేస్తాం మేము. అసలు వెరీ వెరీ ఎంత గలీజ్ గా. ఒకసారి ఏమో నా మొహం మూసేస్తున్నాడు గాయస్, ఒకసారి ఏమో ఫోన్ కింద పడేస్తున్నాడు. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. మీరేమో వ్లాగ్ చేయమంటున్నారు, వీడు చూడు ఎలా చేస్తున్నాడు. ఓకే మరి ఏం చేస్తున్నా? వర్కౌట్ మానేసి ఎన్నో నెలలైంది. సడన్గా ఇప్పుడు అంత బరువు లెగ్స్తో, అంటే నా లెగ్స్ అయితే నేను ఆల్మోస్ట్ 5 years అయింది లెగ్ వర్కౌట్స్ మానేసి. యూట్యూబ్ ఛానల్లో వ్లాగ్స్ ఎప్పుడు చేస్తావు? ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా. క్యూట్ బాయ్.
గైస్ నేను ఒక రోజు ఇలా ఇంటికి వెళ్ళి బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. చాలా గొప్పగా ఉంది ప్రజెంట్ అయితే, బట్ సూన్ మంచిగా బికాజ్ హౌస్ లో ఉన్నప్పుడు చాలా చెప్పాడు గైస్, నా ఫ్లాట్ నేను చాలా నీట్ గా ఉంచుకుంటాను, నా ఫ్లాట్ లో నేను ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తింటాను, ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను వర్కౌట్ ప్రతిదీ నా ఫ్లాట్ లో ప్రోటీన్ ఫుడ్ తింటాను, అన్నాను. ప్రోటీన్ ఫుడ్ కూడా తింటాను అన్ని ఫుడ్స్తో పాటు అని చెప్పాను. ప్రజెంట్ అయితే నో ప్రోటీన్ నథింగ్. బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే ప్రోటీన్ ఏదో తీసుకుందామని, ఇప్పుడు అంతా బిర్యానీ బిర్యానీ బిర్యానీ. ఈ రోజు కూడా బిర్యానీ తిన్నా. సో ఇంత మాటలు చెప్పినాడు కాబట్టి ఒకసారి నీ ఫ్లాట్ యాక్చువల్లీ నా బిగ్ బాస్ కాస్ట్యూమ్స్ ఎక్స్ట్రా కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ఎలా పడితే అలా ఉన్నాయి. మొన్న ఈ స్త్రీకి ఒక 65 పేజెస్ ఇచ్చాను. బట్ స్టిల్ ఇంకా ఎన్నో ఉన్నాయి. వాట్ ఈస్ దట్? ఇంకా ఐ గెస్ గట్టిగా ఎక్కువే ఉన్నాయి. అవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి. అండ్ నేను ట్రావెల్ చేస్తున్నా కదా, ఫ్లాట్ ఎవరు నీట్గా ఉంచలేదు. ఒకసారి ఎవరినైనా నాకు తెలిసి శుభ్రం చేయించి నీట్గా ఎవరినైనా పిలిచి శుభ్రం చేయించండి. నిన్ను కాదు, ఎవరినైనా లైక్ వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఇది ప్రమోషన్ అయిపోతుంది. మనకు ఆన్లైన్లో వాటిల్లో దొరుకుతారు కదా మన హౌస్ క్లీనింగ్కి. ఫస్ట్ ఆ అద్భుతాన్ని నేను ఒక రోజు బ్లాగ్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను గైస్. ఎవరికైతే రెమోట్ అద్భుతమైన ఫ్లాట్ టూర్ కావాలనుకుంటున్నారో ఈ బ్లాగ్ కింద కమెంట్ చేయండి. ఎక్కువ కమెంట్స్ వస్తే నేను డెఫినెట్లీ వెళ్ళి ఇతను అద్భుతం, ఇతను అసలు ఎంత అద్భుతంగా ఉంచుకున్నాడు ఫ్లాట్ అని. అద్భుతాన్ని అసలు చూడకూడదు, ఓకేనా? అద్భుతాన్ని అలా దాచిస్తాను. సే హాయ్ టు మై ఛానల్. హాయ్. ఇప్పుడు లేపుతున్నావా ఛానల్ దగ్గర ఉండి? నా ఛానల్ నా ఛానల్ అదేరా ఇప్పుడు లేపుతున్నా దగ్గర ఉంది. ఫేస్ ఆఫ్ అద్భుతంగా చేస్తుంది. అయ్యో ఇది వినిపించింది అనుకుంటా వీడియోలో కింద నుంచి కనిపించారు. ఏ లేదు, బాగా చేశారు, నిజంగా బాగా చేశారు. మేము ఇలా హైలీ పర్ఫార్మెన్స్ ఫుల్ డాన్సెస్తో కాంపిటీషన్ ఇవ్వడం మాకు చాలా కష్టంగా ఉంది గైస్. అవును, నువ్వు డాన్సర్, పెద్ద డాన్సర్, ఇక్కడ కొరియోగ్రాఫర్. అదే ప్రాబ్లం వచ్చిందిరా మాకు. మీరు డాన్సర్ చేశారా? పాట కొరియోగ్రాఫర్. సంకేత్ అందరి ముందు పరుగు పోయిందిగా. మన పాత కొరియోగ్రాఫర్కి నేను ఈ కార్ చూడలేదు, న్యూ కార్, నైస్ కార్, వావ్. మేమిద్దరం వైల్డ్ కార్డ్ లాగా రావడం మీకు ఎలా అనిపించింది? చాలా వైల్డ్ గా ఉంది పర్ఫార్మెన్స్. అదేంటి మా సెమీ క్లాసికల్ చూడలేదా? ఓ నెక్స్ట్ వస్తుంది. అదే సెమీ క్లాసికల్ గురించి త్వరలో అందరు మాట్లాడుకుంటారు. ఎందుకు? బట్ ఇంత ఫుల్ డాన్స్ వచ్చిన వాళ్ళతో మేము కాంపిటీషన్ గా ఆలోచించి అసలు వైల్డ్ కార్డ్స్ రావడమే మేము తీసుకున్న పెద్ద స్టెప్. అసలు ఆలోచించారా మీరు? ఏమని అదే ఇలా రావడం మేము ఆలోచించినాం. ఓకే లెట్స్ ఎంజాయ్ అంతే అన్నట్టు వచ్చారు కదా. కంటెంట్ కాదు, ఎంజాయ్ చేద్దాము. ఎందుకంటే వి బోత్ ఆర్ నాన్ డాన్సర్స్, సో అంత కాంపిటీషన్ మేము ఇవ్వలేదు. అందరూ అలానే అనుకుంటున్నారని అది బాధ అంతా. సే హాయ్, నమస్తే. ఈమె హౌస్ లోకి వచ్చి ఆల్ యూ గైజ్ రిమెంబర్ కత్తితో ఇలా పవన్ ని పొడిచి, నీకు తెలియదురా, నీకు అర్థం కాదురా, అసలు అర్థం కాదు, నీకు గేమ్ తెలియట్లేదురా. మధ్యలో మళ్ళీ వచ్చి నిన్ను నామినేట్ చేసి వెళ్ళిపోయింది. ఎందుకు అని రీజన్ అడిగితే ఏం చెప్పిందో ఇప్పటికీ చెప్పట్లేదు, బికాస్ షీ డజంట్ నో. షీ ఓన్లీ నోస్ టు టెల్ ఐ నో. ఇంకేమీ రాదు. కానీ కళ లేదు ఫేస్ లో. మేము లేమనా? అబ్బా
Wait, we really miss you. Really? నిజంగా మేము ఇందాక కూడా కాపీరైట్స్ ఇవే తగ్గించుకుంటే మంచిది. మనం పాడితే నో కాపీ. ఓకే ఈ ప్రొఫెషనల్ డాన్సర్స్ ఎందుకు అవంతి వస్తారో గారి తెలియదు. మీరు అన్ప్రొఫెషనల్ డాన్సర్స్ ఎందుకు వస్తారు నేర్చుకోవడానికి వస్తాం. మీరు వచ్చి ఏం చేస్తారు? మీరు నేర్పాల్సింది పోయి మాతో కాంపిటీషన్ ఏంటి? నీకు తెలియదురా నీకు అర్థం కాదురా అదే తెలియట్లేదు. చూసుకుందాం చూసుకుందాం. మీరు చేస్తారా మీరు చేస్తారా ఫినాలలో చూసుకుందాం. చూసాము ఆల్రెడీ మీ ఇద్దరిది ఎక్స్క్యూజ్ మీ we did same thing in the face off and we won it full kicker ఈరోజు ప్రాక్టీస్ అయిపోయింది. మళ్ళీ రేపు వస్తాము. రేపు బ్లాగ్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇక్కడి నుంచి. సో ఇప్పుడైతే ఇంటికి బడ్జెట్ బాయ్. See you. Good night. Guys, welcome back to Ritu Chaudhary's channel as well as Demon official channel. So we are going to practice again. So రేపు మాకు టెక్నికల్ ఉంది. ఒక సాంగ్ కంపోజిషన్ అయింది, ఇంకో సాంగ్ ఇంకా కంపోజిషన్ కూడా అవ్వలేదు. సో బికాస్ ఆఫ్ నేను ఊరు వెళ్ళడం వల్ల అండ్ తన షూట్స్లో అండ్ వైజాగ్ ఏదో వెళ్ళింది కదా సిసిఎల్కి. నేను ఒక రోజే వెళ్ళాను, నువ్వు 4 రోజులు వెళ్ళావు. సో ఫెస్టివల్ కుదరలేదు. బట్ వి విల్ ట్రై అవర్ బెస్ట్. చూసుకుందాం. సో ఇంకో టెక్నికల్ కూడా మేము షూట్ చేయడానికి ట్రై చేస్తాము. దట్స్ ఇట్. భయం వేస్తుంది. నమ్మకండి. నాకు భయం వేస్తుంది, వీడికి భయం వేయకుండా ధైర్యంగా ఉంటాడు. నాకు భయం వేస్తుంది, నేను ఎంజాయ్ ఫీల్ అవుతున్నా, తను బయటకు ఫీల్ అవుతుంది అంతే. కాదు, అందరూ ఏమంటున్నారు వీడికి నీకు బాగా డాన్స్ వచ్చేట్టు కదా. నాకు అంతేం రాదే. ఎస్ గైస్, వి ఆర్ బోత్ ఆర్ నాట్ డాన్సర్స్ గైస్. నాకు ఫ్యూ స్టెప్స్ వచ్చు అంతే. అవి కాకుండా ఏదో పెడుతున్నాను అక్కడ. అవి కష్టంగానే ఉన్నాయి అంటే నా బాడీ లాంగ్వేజ్కి. ఐ విల్ ట్రై. నేను ఏ వీడియో పెట్టినా మీ ఇద్దరు గురించి అడుగుతున్నారు. అవునా? ఏం అడుగుతున్నారు? రీతు పవన్ రివన్ మనకి 5 points ఇచ్చాడు. టైం వేస్ట్ చేస్తున్నారు. Meet this girl, Isha. Ritu's Nisha, sorry. Nisha Gowda. ఎవరమ్మా ఇషా? సారీ. కట్ రీటేక్. No, don't cut. Everybody should know. పరుపు పోయింది అక్కడ. నిషా గురించి రితు చెప్తూనే ఉండేది ఎప్పుడు. నాకు నిషా నేమ్ అంటే చాలా ఇష్టం, దానివల్ల ఈషా వచ్చేసింది. ఫస్ట్ మాస్టర్ బాయ్ చెప్దాం. ఈరోజు అయితే నేను చాలా కష్టపడ్డాను. నేనేం చేసి కూర్చున్నాను. బికాస్ నా బాడీ సహకరించట్లేదు, నా బ్యాక్ సహకరించట్లేదు. లాట్ ఆఫ్ ట్రావెలింగ్ వల్ల బ్యాక్ పెయిన్ ఉంది. దట్టు లిటిల్ టైనీ లిప్స్ ఉన్నాయి. సార్ ఏంటి సార్ అది? టైనీ లిప్స్ ఉన్నాయి. టైనీ లిప్స్ ఉన్నాయి. లిఫ్ట్ సో అవి కష్టమైంది నాకు. బట్ నేను ట్రై చేస్తాను బికాస్ మేము బాగా పెర్ఫామ్ చేయాలి, మీరు అందరూ చూడాలి. సో ఎంటర్టైన్ అవ్వాలి, కష్టపడ్డాం. సో ఇట్స్ టైమ్ 2 AM. It's 2 AM. Okay, sorry. It's 2:30 AM. We're still in practice. So see you tomorrow. Ritu మాట్లాడుతుందంట. నువ్వు నా ఫ్రెండ్ గురించి చెప్తున్నా ఇందాక. సో Okay. అంతా So చెప్పేసి నిషా ఎవరంటే రీతు బ్లడ్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, చెప్పాలంటే ఫీమేల్ ఫ్రెండ్.
ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో ఎవరున్నా లేకపోయినా నాకు నిషా ఉంటుంది అని ఎప్పుడూ చెప్తుంటుంది. అయితే ఇప్పుడు నేను కూడా ఉన్నాను నిషా ఓకే గుర్తుపెట్టు. సో వీఆర్ గోయింగ్ టు డూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ టుమారో. రివాన్ అనే ట్యాగ్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తాం. మస్తు చేసినాం డ్యాన్స్. లేదు పాపం చాలా కష్టపడ్డారు. పొద్దున వచ్చి నైట్ వరకు చేసి ప్రాక్టీస్ చేసి మళ్ళీ రేపు పర్ఫామ్ చేయడం ఇట్స్ నాట్ అట్ ఆల్ స్మాల్ థింగ్. అండ్ యు నో సో హ్యాట్స్ మేము బాగా చేస్తామని నిషా ఇంటికి వెళ్ళకుండా మా కోసమే 2:30 ఏం దాకా ఉండిపోయింది. సో మేము ఎంత బాగా చేస్తున్నామో లేదు యాక్చువల్లీ నిషా పాపం చాలా ట్రావెల్ చేసి వచ్చి కూడా ఈరోజు మన డాన్స్ పర్ఫార్మెన్స్ జస్ట్ మాకు రేపు టెక్నికల్ ఎల్లుండి షూట్ ఉంది. సో ఎంకరేజ్ చేస్తుంది. సో నిజంగా నువ్వు చెప్పింది నిజంగా తను చాలా గుడ్ ఫ్రెండ్, నాట్ లైక్ యూ. లేదు నిజం చెప్పాలంటే యాక్చువల్లీ మిస్డ్ యూ ఆల్సో టు బి హానెస్ట్. yes she cried so ఎమోషనల్ ఫీల్ అయితే బై ద వే ఇదంతా కాదు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏంటి అని అంటే ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లవింగ్ అవర్ పే వాళ్ళ కోసమే 2:30 వరకు ఇంత కష్టపడాల్సి వచ్చింది. అండ్ మా కోసం కూడా. బట్ మీరు మాకు చూపించే ప్రేమని మేము బాగా చేస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని మేము ఇంత కష్టపడుతున్నాం. బికాజ్ నాన్ డాన్సర్స్ అంత కాంపిటీషన్లో పోటీ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. వీఆర్ పుట్టింగ్ అవర్ స్ట్రెస్, anxiety, everything aside and doing a dance. And I don't know what to say, but yeah. నాకు ఇలాంటి ఏమి లేవు. నో స్ట్రెస్ బికాస్ రీతుతో చేస్తుంటే బాగా చేయాలనిపిస్తుంది. నాకు స్ట్రెస్ లేదు. బట్ ఐఎమ్ గివింగ్ హెడ్ స్ట్రెస్ ఏమో, ఎందుకంటే నేను కొంచెం బాగా చేస్తానని నాకు డైలమాలో ఉంది. నేను అంత బాగా ఏం చేయను. సో ఇద్దరం బాగా చేస్తున్నాం, చూడండి. Thank you. ఏం డాన్స్ చేస్తారా? ఎందుకంత అసలు చేతు ఐ లెట్ యు నో. మొన్న మేము ఆ గేమ్ ఉంది కదా పాహాస్త్రాకి సెలెక్ట్ చేసుకోవాలి కదా. నేను వీడు నేను వీడికి వద్దురా ఎందుకే చెప్పాను. ఇలాంటివి ఏమన్నా ఇస్తారేమో గేమ్ లో అని చెప్పేసి చేతు వద్దులే మనకి నైనిక అండ్ సాయి. నా గురించి ఎప్పుడు బ్లాగ్ చేస్తున్నావు? నీ గురించి బ్లాగింగ్ ఎప్పుడు చేస్తున్నావు? వ్లాగింగ్ ఎప్పుడు చేస్తున్నావు? ఓకే 90 seconds అయితే లాస్ట్ ఎట్లా సాంగ్ ఆ రోజు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మాడు ఇచ్చి పడేసింది ఆ రోజు. ఏమనుకున్నానంటే టైం పాస్ ఏదో లేదో నేను చూడలేదు మీ సాంగ్. అది ఏది క్లాసికల్ సాంగ్ నేను చూడలేదు. క్లాసికల్ వరకు పోయినావు. నేనేమనుకున్నా వీళ్ళకి ఇష్టం లేదు ఉండేది ఏదో కామెడీ చూస్తున్నారు అంటే చేసే ముందు అది మాట్లాడుతూ తిట్టుకుంటారు. దానికన్నా ముందే నాకు తెలిసింది సెమీ క్లాసికల్ చేసేది ఇది కావాలని వెళ్ళిపోయి చేస్తున్నది అనుకున్నా. చూస్తే స్టార్ట్ అయింది. అరే అస్సలు వేరే లెవెల్ వస్తుండే. లాస్ట్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్ నువ్వు చేసినావు. అంకిత అండ్ షీఈస్ ప్రణవ. సో before introducing Pranava and Ankita, worst Pranava. Because she have all the skills, she is an all-rounder. అది ఇక్కడికి వచ్చి చెప్పండి Guys, మేము Because she is an all-rounder. అడుక్కుంటుండే guys. బట్టలు ప్రణవ అని స్టోర్ రూమ్ దగ్గర కెమెరా గారికి ఫుల్ ఎక్కువ పంపించాను. అడగండి. నాకు పంపలేదు. నా కలర్స్ అన్ని బ్లాక్ చేశారంట. వై? అండ్ బ్లాక్ రెడ్ బ్రౌన్ గ్రే వైట్ రిజెక్ట్. వై? నేను అందంగా కనిపించింది నీకు ఇష్టం లేదా? బ్లూస్ అని పంపించాను. అయ్యో బ్లూస్ ఒకటే పంపిస్తే నాకు రెడ్ ఇష్టం, బ్లాక్ ఇష్టం. లేదు మీ ప్రింట్స్ ఎంత బాగుంటాయి తెలుసా. మీ ఫ్రెండ్ కూడా కంప్లైంట్ అన్ని రితుకి ఇస్తాడేంటి అని కంప్లైంట్ కూడా. ఎక్స్క్యూజ్ మీ, వాడు వేసుకున్న తర్వాత నాకు ఇచ్చేవాడు. వాడేమి సెల్ఫిష్ గా నువ్వు ఒక రాంగ్ అనే కొత్తది ఇచ్చావాడు. కొత్తది ఎప్పుడు ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఓవర్ యాక్టింగ్. హాఫ్ కొత్తగా ఇచ్చాను, హాఫ్ అయితే అలా ఇచ్చాను. చిచ్చి. సో షీస్ ప్రణవ. మేము స్టోర్ రూమ్ దగ్గర ఉన్న కెమెరాకి ప్రణవ అవుట్ఫిట్స్ ప్రణవ ఇది కావాలి, ప్రణవ అది కావాలి. ప్రణవకి తలొప్పి వచ్చి మెంటలేకపోయేది పాపం పీసీఆర్ లో ఉన్నప్పుడు.
నీకు బిగ్ బాస్ సీజన్ 9 లో అందరికంటే ఎవరి ఇష్టం ప్రణవ్? టఫ్ పాటలు పెట్టేశారు పక్కన పవన్ అంటే పవన్ కూడా రితు ఇష్టం కదా. యాక్చువల్లీ నాకు నేనంటే నెక్స్ట్, అందుకే నాకు ఆ కలర్స్ అవి వద్దు. మళ్ళీ ఆ కలర్స్ నేను వేసుకుంటే తన నన్ను చూస్తూ ఉండిపోతుంది. ఆల్రెడీ 24/7 చూస్తున్నాను, పక్కన కూడా చూడాలి కదా, అందుకే ఈయన అందాన్ని తగ్గించడానికి ట్రై చేశారు రితు గారు. నేను నెక్స్ట్ సీజన్ లో మనకి ప్లీజ్ ఆ కలర్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సీజన్ షీఈ్ అంకిత, క్యూట్, స్వీట్, నాటీ, కానీ నాతో తప్ప వేరే వాళ్ళతోనే ఎక్కువ ఉంటుంది గాయస్. ఐ ఫీల్ జెలస్. నీతో కూడా ఉంటాను కదా, ఏఎస్ఎంపీ నుంచి నీతో లేనా? ఆదివారం పరివారంలో ఈ పిల్ల చాలా క్యూట్ గా అన్ని పనులు చేపించేస్తూ ఉంటది మిగతా వాళ్ళతో. కంటెంట్ అండ్ ఇంకొక పలాజు రాణి. సో కవితక్క, ఆదివారం పరివారంకి అండ్ బీబీ జోడీకి, అంతకుముందు మేము చేసిన కుక్ విత్ జాతిరత్నాలకి అండ్ ఆల్ ద షోస్ ఇన్ ప్లే మీడియా అండ్ స్టార్ మాలో మా కవితక్క మమ్మల్ని చాలా బాగా జాగ్రత్తగా తొందర రెడీ రీతు అబ్బా తావు గుర్తున్నారు రీతు మెంటల్ రా తొందరగా ప్లీజ్ ఇంకా ఆగక్క, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మొత్తం నాకు. వీళ్ళు కూడా నాకు అలా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. నేను తిట్టినా పడతారు, ప్రశ్నించుకున్నా పడతారు, వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఏంటి దీన్ని కొంచెం మేము ఎక్కువ తిడతా ఉంటాం, కానీ తను స్వీట్ గా తీసుకుంటుంది. యా, అక్కడ అదిగో చూడండి అంకిత ఏం చేస్తుందో. శ్రీ సత్య ఫేస్ కొంచెం ఫీలింగ్ కాదు మొత్తం ఇడ్లీ రవ్వే ఉంది. ఆ రవ్వ మీదేనా? రవ్విస్తుంటే మేము ఇంక ఊట్ చేసాం, మా ప్రాపర్టీ అదే కదా. గుడ్, ఫస్ట్ టైం మంచి పని. ఇంట్లో చేస్తావా? ఇంట్లో చేయను, జస్ట్ కేవలం బిగ్ బాస్ హౌస్ లో డిష్ వాషింగ్ ఒక్కటే, అందుకే పెట్టుకుంటాను నేను మిగతా పనులు కంటే. బెల్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అటాచ్, బెల్ట్ కాదు ఇక్కడ ఇది అటాచ్, ఇంకో లేయర్ అటాచ్ వద్దు. నేను చెప్పినా కదా చైన్స్ లాగా, చైన్స్ సెట్ గా ఉన్నాయి. అదే గౌరవ్ ఇప్పుడే మాట్లాడా, నీకు చైన్స్ లేవు తగ్గించవచ్చు. ఫీమేల్ లుక్ వచ్చేస్తుంది. అవుట్ఫిట్ కి అయితే మేము ఒక పాయింట్ ఇవ్వబోతున్నాం నార్మల్ గా. నిజంగా మేము లాస్ట్ టైం కూడా అవుట్ఫిట్ కి ఒక పాయింట్ వేసాం అందరికి. ఇప్పుడు లాస్ట్ అవుట్ఫిట్ కి వేయకూడదు బికాజ్ దట్స్ నాట్ ఆల్సో మ్యాటర్స్ ఎ లాట్. అవును, if we are getting hello excuse me, if we are getting costumes, if we are getting our costumes designed, then you have to responsibility. You should take care about your costume. you're watching everything right. It's my responsibility, but see what I do. It is a part of choreography only. Part of choreography. Before expecting points, please, we are considering all this. After seeing our outfits, we'll let you know. Let's watch these outfits and then. నేను యాక్చువల్లీ ఇప్పుడే డిసైడ్ అయ్యాను, నెక్స్ట్ షెడ్యూల్ నుంచి అవుట్ఫిట్ కి 2 పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఐ వాంట్ కన్సిడర్ ఈ మాటకైనా ఈసారి చేతు ఎక్స్క్యూజ్ మీ. సర్లే అమ్మో వద్దు, మీ వాళ్ళు నన్ను వేసుకుంటారు. నేనేమన్నా నేనే చూడలేదు. ఒక వీడియోలో రీతు వదిన నన్ను అవుతాడు లైవ్ లో. ఏది ట్రా దా మనం వద్దాం 5 minutes లో. కాదు హౌ స్వీట్ అండ్ జెంటిల్మెన్ నీ డ్రెస్ సెట్ చేస్తున్నారని వాడు బయటికి వెళ్ళాడు. అవును, దానికి అందుకే చెక్ చేసుకుంటారా? కాపీ పెట్టాలి, కాపీ పెట్టుకోవడానికి. దట్ ఈస్ క్లోజప్ రైట్? క్లోజప్ యు నో ఆ వెనక్కి అయితే రావాలి కదా, ఆల్ దట్. సో ఆల్సో క్లోజప్
అల్టిమేట్ కొరే ఫస్ట్ కమ్ ఓపెన్ చేసి తీసుకుని లోపల ఇటు ఓపెన్ చేస్తారు కదా ఇలా వెనక్కి తీసుకోండి మొత్తం కూడా పెట్టి మై బాడీ బికమ్ స్టిఫ్, నో స్లీప్ బికాస్ మనకి నైట్ లైట్ అయిపోయింది. వెయిట్ డెమాన్ అదేంటి ఏం చెప్పడు, ఊరికే అలా చెప్పాడు. మీ ముందు పాజిటివ్ గా చెప్పి వెనక్కి తిరిగి నెగిటివ్ గా చెప్పాడు. ముందే అందుకే అలా చెప్పాడు. ఇదే బ్యాట్ చేసింది ఇప్పుడు. బ్యాడ్ చేయలేదు. He doesn't have Last two time, faces అని చెప్తున్నా. బ్రో జస్ట్ కిడ్డింగ్ బ్రో. I know you hard bro. ఇంకోసారి అడగడలేండి. వచ్చావా? ఇంకా రాలేదు అనుకున్నా. వచ్చావా? ఎందుకంటే మా బ్లాగ్ లో కంటెంట్ అంతా నువ్వు తీసేస్తున్నా కదా, ఆ బ్లాగ్ లో తీయమని. నాకు పడిపోయింది ఒకటి. చాలా పడిపోయింది. క్లారిటీ ఏం పడిపోయింది? టప్ పడుతున్నా ఉంది. అసలు Hey guys, ఫస్ట్ పర్ఫార్మెన్స్ వేరే వాళ్ళు చేస్తున్నారు. మేము తర్వాత చేయబోతున్నాం పర్ఫార్మెన్స్. కొంచెం టెన్షన్ బట్ వీఆర్ కాన్ఫిడెంట్ ఇనఫ్ ఈ పర్ఫార్మెన్స్కి అయితే. యూఆర్ నాట్ కాన్ఫిడెంట్. మళ్ళీ తీసుకో సేమ్ కంటెంట్ సేమ్ అడగాలి.